మస్తు అనిపించిందండి. అంటే మీకు నచ్చిన సీన్ ఏంటి బాగా సినిమా? అన్ని చాలా సీన్స్ ఇష్టం అందులో. ఓకే నాకు ఆర్టీఆర్ వాళ్ళ ఎంట్రన్స్ సీన్స్ చాలా ఇష్టం. ఓకే 22 ఇయర్స్ తర్వాత వచ్చింది కదా ఫస్ట్ టైం మీరు దీంట్లో కాదు, నటరాజ్ థియేటర్ మంజు, అది ప్యారడైజ్ దగ్గర నటరాజ్ థియేటర్ ఉంటుంది. అప్పుడు చూసిన నేను చాలా చిన్న మా కజిన్స్ అందరు తీసుకెళ్ళి చాలా బాగుంది. ఓకే థియేటర్ లో సీట్లు తక్కువ కూర్చున్నారు, మనతో నుంచొని డాన్స్ చేయడం నేను కూడా చేశాను డాన్స్, చాలా డాన్స్ చేసాం అన్ని పాటలకి. అవును. ఓకే అప్పుడు చిరంజీవి గారికి ఇప్పుడు చిరంజీవి గారికి ఏమన్నా చేంజ్ వచ్చిందంటారా? ఏం పెద్దగా ఏం లేదు, ఆయన స్క్రీన్ మీద వస్తే బాగుంటుంది. బట్ ఇప్పుడు ఆయన మంచి సినిమాలు తీస్తే చాలా బాగుంటుంది. ఆయన ఒరిజినాలిటీ పాతకాలంలో తీసినట్టు. ఇప్పుడు రీమేక్ అవి చేస్తే వద్దు. ఓకే ఇంద్ర సినిమా మళ్ళీ ఇలాంటి సినిమా వస్తే ఎలా ఉండబోతుంది థియేటర్స్? బాగుంటుంది. మీకు నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి ఇంద్ర సినిమా. సారీ మిస్టర్ షౌకత్ అలీ ఖాన్, 100 మందిని ఒట్టి చేతులతో మట్టి కలపగలిగిన ఈ శంకర్ నారాయణ, సారీ ఈ ఇంద్రసేన రెడ్డి. అది నాకు చాలా ఇష్టమైన సీన్. అది డ్యాన్స్ అంటే చిరంజీవి అంటే డ్యాన్స్. ఆ గ్రేస్ ఇంకెవరికి రావాయి. అసలు పక్కన హీరోయిన్స్ కష్టపడుతూ ఉంటారు, అతనేమో జీవిస్తూ ఉంటాడు అక్కడ చిరంజీవి. ఇంకా బాస్ అంటే బాస్, ఇంకంతే. మీరు చెప్పండి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా? అసలు నో వన్ కెన్ మ్యాచ్ హిమ్. అద్భుతంగా చేశారు. ఇప్పటికీ కూడా హీ కెన్ డూ లైక్ అంత గ్రేస్తో చేయగలరు ఆయన. ఏజ్లో పెరుగుతున్నా కూడా డాన్స్ మాత్రం ఇరగదీసేస్తారు. చిరంజీవి గారు ఇంకే మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శంకర్ ఎంబీబీఎస్ అయిపోయింది. బట్ ఫుల్ ప్లెడ్జ్డ్ అయితే దానికి ఇది వాళ్ళు ఉంది కాబట్టి దాన్ని మిస్ అయ్యాము. బట్ అది నెక్స్ట్ చాలా మూవీస్ ఉన్నాయి. అంజీ అయితే చాలా బాగుంటుంది. అంజీని 4K లో రిలీజ్ చేసి ఉంటే, అంజీ అప్పట్లోనే కోడి రామకృష్ణ గారు చాలా బాగా తీశారు. అది ఇప్పుడు 4K లో డెవలప్ చేసి రిలీజ్ చేస్తే అదిరిపోద్ది. ఇంకా అసలు ఆ విజువల్స్ కానీ అవి కానీ మ్యాచ్ చేయలేవు ఇప్పటికి కూడా. అప్పట్లోనే అంత మంచి గ్రాఫిక్స్తో తీశారు. ఇప్పుడు ఇంకా దాన్ని 4K గా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా ఆగస్ట్ 22 చిరంజీవి గారి బర్త్డే. సో ఈ సందర్భంగా ఫ్యాన్స్గా మీరేం చెప్పాలంటే? ఈ చిరంజీవి గారు చూస్తారేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. ఆయన ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి, ఎంతో మందిని ఇంకా ఇలా ఎంటర్టైన్ చేయాలి అని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్. థ్యాంక్ యూ. ఎంతైనా థియేటర్లో చూడగలరు కానీ ఇలా వచ్చి ఎంజాయ్ చేసే భాగ్యం ఆయన ఫ్యాన్స్కే ఉంటుంది. సో ఆ విషయంలో మాత్రం చిరంజీవి గారు కానీ చిరంజీవి ఫ్యాన్సే లక్కీయెస్ట్. హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్. వీఆర్ ప్రౌడ్ టు బి మెగాస్టార్ ఫ్యాన్స్. పేపర్ కట్అవుట్లు చింపుకుని బుక్స్ మీద అంటించుకునే రోజు నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ చూసే అవకాశం వచ్చింది. మాటలు లేవు. అసలు ఫస్ట్ టైం థియేటర్లో మిస్ అయినాము. ఇప్పుడు మిస్ కాకూడదని చెప్పి 4 రోజులు టికెట్స్ రిలీజ్ అవ్వగా 4 రోజుల ముందు నుంచి వస్తున్నాం. దొరికినాయి. టైం మారినా, జనరేషన్ మారినా, కాలం మారినా ఆయన క్రేజ్ మాత్రం తగ్గదు, పెరుగుకుంటూనే పోతుంది. ఇక బాస్ గురించి మనం ఏం చెప్తాం? హ్యాపీ బర్త్డే మెగాస్టార్ తప్పితే ఏం చెప్తాం? అంటే డాన్స్ అప్పటికి ఇప్పటికి చేంజ్ అయిందంటారు? క్రేజ్ మామూలు ఉండదు కాలంలో. అప్పుడు ఇప్పుడు అంతే, అదే రక్తం, అదే పౌరుషం, అదే యాక్టింగ్, అదే క్రేజ్ అంతే. చిరంజీవి గారి దగ్గర నుంచి ఎలాంటి సినిమాలు కోరుకుంటారు? ఎలాంటి సీన్స్ కోరుకుంటారు? ఒక ఇంద్ర లాంటి సినిమా వచ్చినా ఎంకరేజ్ చేస్తాం, ఒక అంజీ లాంటి సినిమా వచ్చినా ఎంకరేజ్ చేస్తాం. ఎట్లాంటిది వచ్చినా ఆయన యాక్టింగ్ చూస్తే చాలా, ఆయన డాన్స్ చూస్తే చాలన్నా, అది ఇది అని ఏం అవసరం లే. ఇంకెలాంటి ప్రీ రిలీజ్ ఏ సినిమాలు కోరుకుంటారు? ఇక రీ రిలీజ్ లో అన్నయ్య, గ్యాంగ్ లీడర్, అబ్బో లంకేశ్వరుడు, ఇక ఇట్లాంటివి వస్తే మామూలుగా ఉండదు. ముసలి కూడా వచ్చేస్తారు పరిగెత్తుకుంటూ, అంతే. థియేటర్లో ఎలా ఎంజాయ్ చేశారు మరి? థియేటర్ లో మామూలుగా కాదు. ఈ రోజు ఈయన వడ్డిచ్చాడు, 10 రోజుల తర్వాత ఆయన వడ్డిస్తాడు. తమ్ముడు వస్తాడు. ఈయన ప్రకృతి, ఆయన వికృతి. జై పవర్ స్టార్, జై మెగాస్టార్. ఇతని ప్రకృతి అయితే తమ్ముడు ప్రళయం, అంతే. రైట్.